హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. యాక్చువల్లీ 5:15కి అలారం పెట్టుకున్నా, కానీ ఆఫ్ చేసి పడుకున్నా. చాలా నిద్ర వస్తుంది నాకైతే. ఇవాళ మన వీడియోలో నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఈస్ దట్ ఐ ఓపెన్ ఆల్ ద డోర్స్ అండ్ విండోస్ సో దట్ ఫ్రెష్ ఎయిర్ అండ్ చల్లగా గాలి వస్తుందని. అబ్బా, బయట వచ్చేప్పటికి ఎంత చల్లగా గాలి వస్తుందో. లోపల ఫ్యాన్ వేసుకున్నా కానీ వేడి, పైన సోలార్ ఉంది. ఎంత ఫ్యాన్ స్పీడ్ పెట్టినా కూడా వేడి గాలి వస్తుంది. ఇప్పుడైతే బయట వచ్చా కదా, చల్లగా గాలి వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, 5:30లో ఇలా ఉంది. ఇంకొక 10 minutes ఇడ్చుకొని బయటకు వస్తే అప్పుడే వెలుగు వచ్చే ఉంటుంది. నాకైతే షాక్ అయిపోతుంది. ముందుగా అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటాను నేను. యాజ్ యూజువల్ లేవంగానే నేను కూడా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాను. యాజ్ ఏ బ్యాచులర్ నేను ఒక్కదానే ఉన్నా కానీ నా రూమ్ నేను క్లీన్ చేసుకునేకి, నా పనులు నేను చేసుకునేకి నాకు కష్టం అవుతుంది. మా మమ్మీ అది ఎట్లా నాకి, నా చెల్లెలకి, మా డాడీకి అందరికీ మొత్తం చేసి పెట్టి తను ఇల్లు చూసుకొని ఎలా ఇంటిని మేనేజ్ చేస్తుందో నాకైతే అర్థం కాలేదు. రియలీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద మదర్స్ ఇన్ ద వరల్డ్. ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఫేస్ వాష్కి వెళ్ళాలి. ఫేస్ వాష్కి నా ముందు నేను ఈ వాటర్ని బాయిలింగ్ పెట్టేసిపోతాను. సో దట్ ఫేస్ వాష్ చేసుకొచ్చేపటికి వాటర్ బాయిల్ అవుతుంది. ఫేస్ వాష్ అయితే చేసుకొచ్చేసాను. యూజువల్లీ మార్నింగ్ టైమ్స్ ఫేస్ వాష్ చేస్తే నేను స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి అని ఆ వాటర్ని అట్లే వదిలేస్తాను. ఈ గ్యాప్లో నేను ఆల్రెడీ చెప్పాను, నాకు ఈ యాక్నీ రెడ్యూస్ అండ్ డల్ స్కిన్కి అంతా ఈ ఓవర్ నైట్ సోక్డ్ రైజిన్స్ చాలా వరకు యూజ్ అయిందని. యూజువల్లీ నైట్ ఒక 10 to 12 రైజిన్స్ని సోక్ చేసి వదిలేస్తాను. మార్నింగ్ ఎంప్టీ స్టమక్లో అలాంగ్ విత్ వాటర్ దాన్ని అట్లే కన్జ్యూమ్ చేస్తాను. అంతే, ఇంకా సోక్ రైజిన్స్ తినేసా. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తా. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇంకా నేను వర్కౌట్ వెళ్తా కాబట్టి నేను పెద్దగా క్రీమ్స్ ఏం వాడను. జస్ట్ మాయిశ్చరైజర్ని యూస్ చేస్తాను. మాయిశ్చరైజర్ కూడా ఎందుకు యూస్ చేస్తానంటే నా ఫేస్ డ్రైగా ఉంటుందని. యూజువలీ మాయిశ్చరైజర్స్ లేదా అంటే ఇంకా అలోవెరా జెల్ యూస్ చేస్తాను. అలోవెరా జెల్ ఎప్పుడైనా స్కిన్ కేర్ చేయాలి అనే టైంలో అయితే ఇంకా అలోవెరా అప్లై చేసి ఇంకా అలాగే వదిలేస్తాను. ఇంకా లిప్ బామ్, అంతే. ఇంకా హెయిర్ అవుట్ చేసుకోవాలి. నాకు పెద్దగా హెయిర్ స్టైల్స్ అయితే రావు. మ్యాక్సిమం బన్ వేసుకుంటా, పోనీటైల్ లేకపోతే క్లిప్ వేసి లూజ్ హెయిర్ వదిలేస్తాను. ఇప్పుడు వర్కౌట్ వెళ్తున్నా కాబట్టి ఇంకా పోనీటైల్ వేసి వదిలేస్తాను. ఎలాగో బ్లాక్ కలర్ డ్రెస్ వేసా కాబట్టి ఇంకా బ్లాక్ కలర్ రిబ్బన్ వేసుకుంటా పోనీటైల్కి. బేసికలీ నేను ఇంట్లో హెయిర్ కోమ్ చేయను, బికాజ్ ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది, అక్కడే పారాడుతుంటాము. ఇంకా నాకు ఎందుకో అనీజీగా ఉంటుంది. మ్యాక్సిమం అవుట్ సైడే హెయిర్ కోమ్ చేస్తాను. ఈరోజు ఇంకా వీడియో కోసమని ఇక్కడే హెయిర్ కోమ్ చేస్తాను. నాకైతే హెయిర్ ఫాల్ ఎక్కువ కాదు. యాక్చువల్లీ ప్రీవియస్గా చాలా హెయిర్ ఫాల్ అయ్యేది. ఇప్పుడు చూస్తే మీరు ఇంతే, నాకు ఇది కూడా ఎక్కువేమో నాకు తెలియదు, కానీ ప్రీవియస్ కంపేర్ చేస్తే నాకు చాలా వరకు హెయిర్ ఫాల్ తగ్గింది. నేనైతే ఇప్పుడు హెయిర్ కేర్ చాలా తీసుకుంటున్నాను. సో హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు రెడ్యూస్ అయింది. ఇంకా హెయిర్ కూడా అయిపోయింది కాబట్టి నేనైతే సోక్డ్ ఆల్మండ్స్ని పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే అది తింటున్నాను. వర్కౌట్ చేయడానికి శక్తి కావాలి కదా, అందుకు ఇది. ఆల్రెడీ బక్కగా ఉన్నావు, వర్కౌట్ ఎందుకు పోతున్నావు అని అడిగారు. చాలామంది ఫ్రెండ్స్ కూడా అడిగారు, ఎందుకు వర్కౌట్ పోతున్నావు, ఆల్రెడీ బక్కగా ఉన్నావు కదా, లావ్ కావాలి నువ్వు అనేసి. కానీ నేను సన్నగా అవ్వాలనో లావ్ అవ్వాలనో వర్కౌట్ చేయడం లేదు, ఫిట్గా ఉండాలని వర్కౌట్ పోతున్నాను. మీరు కనుక టైం చూస్తే ఇప్పుడు 6-7 అయింది. మీకు కనిపిస్తుందా? 6-7 అయిపోయింది. యాక్చువల్లీ నేను 6-7కి రూమ్ వదలాలి. ఈరోజు ఇంకా వీడియో చేసుకొని, నేను ఒక్కదానే ఉన్నా కదా, మొత్తం సెట్ చేసుకొని అలా వీడియో చేసుకొని చేసేపటికే లేట్ అయిపోయింది. దట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్. ఆల్మండ్స్ తిన్నాక అయితే నేను చెట్లకి నీళ్ళు వేస్తాను. చెట్లకి నీళ్ళు వేసిన తర్వాత అప్పుడే వాటర్ బాయిల్ చేసి పెట్టింటి కదా, అది ఇప్పటికి కొంచెం చల్లగా ఉంటుంది, దాన్ని తాగుతాను. పదండి చెట్లకి నీళ్ళు వేద్దాం. నా దగ్గర చెట్లు అయితే చాలా లేవు. ఫస్ట్ అయితే పెట్టింటిని అన్ని చెట్లు, కానీ ఈ ఎలక్షన్స్ అని, ఉగాది పండుగ అని, శ్రీరామనవమి అని ఇలా పండుగకి ఊరికి వెళ్ళి ఎవరు చెట్లకి నీళ్ళు వేయక అది ఎండిపోయింది. నా రూమ్ అయితే పైన టెర్రస్లో ఉంది. ఓనర్ ఆంటీ వాళ్ళు కింద ఉంటారు, వాళ్ళు కూడా పైకి పెద్దగా రారు.
ఊరికి వెళ్ళేటప్పుడైతే నేను ఆంటీ వాళ్ళకి చెప్పేసిపోతాను, ఆంటీ ఇట్లా ఊరికి వెళ్తున్నాను, ఫ్రీగా ఉన్నప్పుడు చెట్లకు నీళ్ళు వేయండి అని. వాళ్ళు కూడా ఫ్రీగా ఉన్నప్పుడు వేస్తారు, ఇంకా లేకపోతే అట్లే ఉండిపోయి అవి అట్లే ఎండిపోతాయి. ఇప్పుడు కానీ మీరు చూస్తే చూడండి ఎంత వెలుగు వచ్చేసిందో, అప్పుడే నేను చూపించినప్పుడు ఎంత మబ్బుగా ఉండిందో, ఎంత చీకటిగా ఉండిందో, ఇప్పుడు ఎంత వెలుగుందో. నార్మల్గా అయితే నేను ఆఫీస్కి వెళ్ళేక ముందు ప్లాంట్స్కి వాటర్ వేసేదాన్ని. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చాక ఆఫీస్కి వెళ్ళేక ముందు వాటర్ చాలా వేడిగా వస్తూ ఉంటుంది, ఆల్రెడీ వేడిగా ఉంటుంది. ఆ వేడి నీళ్ళు ఎలా చెట్లకు వేసేది అని చెప్పేసి ఇప్పుడు వర్కౌట్ పోకముందే చల్లగా నీళ్ళు వస్తాయి, అప్పుడు వేసేస్తాను ఇలా వాటర్ అంతా. అన్ని పాట్లోనూ ప్లాంట్స్ ఉన్నాయి కానీ నేను అన్నిటికీ వాటర్ వెయ్యను. మరి ఇక్కడ బచ్చలాకు అండ్ స్నేక్ ప్లాంట్ అనింది మా ఓనర్ అంటే, అది ఏం ప్లాంటో నాకు తెలియదు. దానికి ఇంకా కప్రెల్లాక్ అని ఉంది, దానికి మాత్రం వేస్తాయి. ఇంక అన్నీ అవి గొబ్బు చెట్లు అంటాం మా పక్క, అది అన్వాంటెడ్గా పెరిగే ప్లాంట్స్. ఇంకా దానికైతే ఏం వేయను. మా ఓనర్ ఆంటీకి చెప్పాను నేను, ఫ్రీగా ఉన్నప్పుడు రండి ఆంటీ ఎప్పుడైనా క్లీన్ చేద్దామని చెప్పి. ఇంకా ఆంటీ వాళ్ళు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకంతా మొత్తం క్లీన్ చేయాలి. ఇక ఈ 2 చెట్లని చూస్తే ఈ రెండింటిని నేను మల్లేశ్వరంలో పర్చేస్ చేశాను. చాలా ఇష్టపడి కొన్నాను ఈ 2 చెట్లని, కానీ ఊరికి వెళ్ళినప్పుడు వాటర్ వేయక అవి అలా ఎండిపోయినాయి. నాకు చాలా ఇష్టము, ఇంకా ఎండిపోయినాయి కదా అని వాటర్ వేసేదంతూ మానలేదు. నేను వాటర్ వేసాను, అది చూస్తే నీట్గా చిగురు వస్తాను పైన, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నార్మల్గా ఇక్కడే కూర్చొని హాట్ వాటర్ తాగుతాను నేను, అలా హాట్ వాటర్ తాగుతూ ఫోన్ యూస్ చేస్తా అంటే. ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను కదా మీతో మాట్లాడదామని చెప్పి ఫోన్ ఏం యూస్ చేయట్లేదు. అండ్ హాట్ వాటర్ అయితే చాలా చల్లగా అయిపోయింది. నార్మల్గా అయితే నేను గోరు వెచ్చక కంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు అలా హాట్ వాటర్ తీసుకుంటా. ఈరోజు అయితే ఇంకా వీడియో చేసుకొని మొత్తం చేసుకునేప్పటికీ కొంచెం చల్లగా అయిపోయింది. కొన్నిసార్లు అయితే ఈ హాట్ వాటర్లోనే నేను లెమన్ అండ్ హనీ కూడా యాడ్ చేసుకొని తాగుతాను. కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ అండ్ ఒళ్ళు కూడా వేడి చేస్తుందని ఇప్పుడు మరి హాట్ వాటర్నే తాగుతున్నాను. హాట్ వాటర్ తాగాక నేను ఒక 200 or 300 ml నార్మల్ వాటర్ కూడా తాగుతాను. యాక్చువల్లీ హాట్ వాటరే తాగిండొచ్చు, కానీ నాకు హాట్ వాటర్ తాగితే ఎందుకో వాటర్ తాగినట్లు ఉండదు, అంటే దప్పి తీరదు. అందుకే ఒక 300 ml వరకు నార్మల్ వాటర్ తాగుతాను. 300 ml of water. బేసికలీ 300 తాగాలి 400 తాగాలి అనే నేను మెజర్మెంట్స్ పెట్టుకోను. పర్ డే 3 to 4 liters ఆఫ్ వాటర్ అయితే కన్జ్యూమ్ చేస్తాను. పర్ డే 3 to 4 liters ఆఫ్ వాటర్ అంటే అట్ ఏ టైం హాఫ్ లీటర్ 1 లీటర్ అలా తాగను, స్ప్లిట్ చేసుకుంటా. నేను ఒక 200 ml 300 ml అట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్ప్లిట్ చేసుకుంటా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ముందు నేను పర్ డే హాఫ్ లీటర్ వాటర్ తాగితే కూడా ఎక్కువ, బట్ ఎప్పుడైతే నా బాడీ డీహైడ్రేట్ అయిపోయిందో అప్పటి నుంచి నేను ఇలా టైమింగ్ పెట్టుకొని తాగుతున్నా. ఇప్పుడైతే నాకు హ్యాబిట్ అయిపోయింది అది. వాటర్ తాగేసాక ఇంకా వర్కౌట్కి బ్యాగ్ రెడీ చేసుకుంటా. నేనైతే వర్కౌట్కి ఈ బ్యాగ్ తీసుకువెళ్తాను. ఈ బ్యాగ్లో అయితే 1 pair ఆఫ్ షూస్ పెట్టుకుంటా వర్కౌట్ కోసం. ఇంకా దీంతోపాటు ఒక హ్యాంకీ పెట్టుకుంటా స్వెట్ తుడుచుకోవడానికి. అండ్ ఆ స్వెట్లో అలాగే ఉంటే నాకు పింపుల్స్ ఎక్కువైపోతుంది. వర్కౌట్ అయిన తక్షణ అక్కడే ఫేస్ వాష్ చేసుకొని అలా డాప్ చేసుకుంటా. అండ్ స్పెక్స్ తుడుచుకొని బట్ట అవుట్ పెట్టుకుంటా. ఎందుకంటే వర్కౌట్ చేశాక స్కిన్ మొత్తం స్వెట్టి ఉంటుంది, అప్పుడు కన్నా స్పెక్స్ పెడితే ఫుల్ జారిపోతూ ఉంటుంది. సో ఈ క్లాత్ పెట్టుకుంటా. అలాగే ఫుల్ వర్కౌట్ చేశాక ఫుల్ టయర్డ్ అయిపోయి ఉంటుంది కదా, ఉఫ్ అని ఇలా ఊతే మొత్తం స్పెక్స్ మొత్తం పొగ మంచు నిండిపోయినట్లు నిండిపోతుంది. ఏదేదో క్లాత్తో తుడవకూడదని నేను ఈ క్లాత్ని పెట్టుకుంటా. ఈ క్లాత్ని నేను నా హ్యాండ్ బ్యాగ్లో అండ్ వర్కౌట్ బ్యాగ్లో మేకప్ చేసుకునే ప్లేస్లో పెట్టుకుంటాను. అండ్ వర్కౌట్కి అయితే నేను స్టీల్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తాను, ఎందుకంటే మా ట్రైనర్ ప్లాస్టిక్ అస్సలు అలో చేయరు. లెట్స్ గో టు ద వర్కౌట్. ఆల్రెడీ టైం చాలా అయిపోయింది. ఇఫ్ యూ కెన్ సీ టైం చూడండి, 6:20 అవుతుంది. నేను నార్మల్గా 6:10కే వదిలేదాన్ని, ఇప్పుడు 6:20 అయిపోయింది. 6:30కి అంతా నేను అక్కడ ఉండాలి. నేనైతే నడుచుకొని వెళ్ళిపోతాను. మా ఫ్రెండ్స్ అంటారు బైక్ తీసుకోవచ్చు కదా, సైకిల్ తీసుకోవచ్చు కదా అని. ఆఫీస్లో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొనే వర్క్ చేస్తాము, ఎక్సర్సైజ్ ఉండదు. ఇలా అయినా వాకింగ్ అవుతుంది కదా అని నేను నడుచుకొనే వెళ్ళిపోతాను. పోయేటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, అలాగే వెళ్ళిపోవచ్చు. కానీ వచ్చేటప్పుడు అయితే చాలా టైర్డ్ అయిపోయింటాం కదా, రాలేము. నేనైతే మా మమ్మీ కాల్ చేసుకొని మాట్లాడుకొని వచ్చేస్తాను, నాకు అస్సలు తెలిసేది వచ్చేటప్పుడు. ఆల్రెడీ హెవీ లేట్ అయిపోయిందని జెట్ స్పీడ్లో వచ్చేసాను. 6:30కి టైంకి వచ్చేసాను, కానీ ఎవరూ కనిపించట్లేదు. ఈరోజు ఎందుకో క్లాస్ లేనట్టుగా అనిపిస్తుంది. నేను 2 weeks ఇంకా అస్సలు రాలేదు క్లాస్కి, ఎందుకంటే ఎగ్జామ్కి దానికి ప్రిపేర్ అవుతాంటిని. మొన్న సండేనే ఎగ్జామ్ రాసి క్లియర్ అయింది, అందుకే ఇప్పుడు వెళ్తున్నాను. హఠవిధి ఇంత కష్టపడి జెట్ స్పీడ్లో వస్తే క్లాస్ లేదు, ఏం చేసేది? గ్రూప్లో కూడా మెసేజ్ చేయలేదు, ట్రైనర్ కాల్ చేస్తే పిక్ చేయలేదు, ఇంకా లేదనే కదా అర్థము.
ఇంకా ఈరోజు వర్కౌట్ ఏం లేదు కదా అని అలాగే వాకింగ్ చేసుకొని వచ్చాను. మీరు టైం చూస్తే 7:15 అయింది. అలాగే వస్తూ ఇంటికి కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను. లైక్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏం కావాలో అది అలాగే తీసుకొచ్చాను. నార్మల్గా అయితే వర్కౌట్ చేసుకొని వచ్చేప్పటికే నాకు 8 అలా అవుతుంది. వర్కౌట్ చేసుకొని వచ్చేప్పటికే చాలా టైర్డ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తానో చూపిస్తాను మీకు. వర్కౌట్ చేసుకొని వచ్చిన తర్వాత అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింటా కాబట్టి ఇంకా ఫ్రూట్ జ్యూస్ ఏదైనా చేసుకొని తాగుతాను. ఫ్రూట్ జ్యూస్ అనే కాదు, ఇంకా క్యారెట్ జ్యూస్ అంటా కానీ ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదు. ఎప్పుడైనా ట్రై చేయాలి. ప్రస్తుతానికైతే ఫ్రూట్ జ్యూస్ లైక్ వాటర్ మెలాన్, మస్క్ మెలాన్, ఆరెంజ్ జ్యూస్, యాపిల్ జ్యూస్ ఇలా అయితే తాగుతున్నాను. ఇంకా వెజిటేబుల్ జ్యూస్ అయితే ఎప్పుడు చూస్తూ ఉంటా కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇంకా కుకుంబర్తో ఒక జ్యూస్ చేసుకుంటే అదైతే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీకు చూపిస్తాను అది. నార్మల్గా అయితే నేను ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేస్తాను నైటే. ఈరోజు అయితే ఆఫీస్ లేదు కాబట్టి సరిపోతుంది అప్పుడప్పుడు కట్ చేసుకొని చేసుకోవడానికి. కానీ ఆఫీస్ ఉన్నప్పుడు అయితే నేను అలా చేసుకోలేను. అందుకే కట్ చేసి నైటే పెట్టుకొని వేస్తాను. చూడండి, ఈ మస్క్ మెలన్ జ్యూస్ అయితే స్మూదీ లాగా వచ్చింది. స్మూదీ లాగా ప్రస్తుతానికి తాగేకైతే ఒక కప్పు ఉంది. ఇది చాలు. ఇంకా ఇది జ్యూస్ చేద్దామా లేదా అట్లే పెడదామా అని థింక్ చేస్తున్నాను. అట్లే పెట్టేద్దాంలేండి, మళ్ళీ మూడు బట్టి చూసుకుందాం. నేనైతే ఈ జ్యూస్ని ఇలాగే తాగను. ఎలా తాగుతాననేది మీకు చూపిస్తాను. నేనైతే ఆల్మండ్స్ని ఇలా పీసెస్గా కట్ చేసుకుంటా. దీన్నే జ్యూస్ మీద వేసుకుంటా. మీకు కనిపించట్లేదు అనుకుంటా, ఉండండి. ఓకే, ఈ ఆల్మండ్స్ని నేను ఇలా వేసుకుంటా. అండ్ ఇందులోనే ఆల్మండ్స్తో పాటు ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకుంటా. యాజ్ ఏ వెజిటేరియన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ దొరికేది మాకు మూడిట్లోనే. ఒకటి ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ అండ్ వాల్నట్స్. సో ఫ్లాక్స్ సీడ్స్ ఎలాగో అలాగే కన్జ్యూమ్ చేయలేము కాబట్టి ఇలా జ్యూస్లో వేసుకొని తాగుతాను. ఇంకా నా ఫ్రిడ్జ్ టూర్ చూhinటే అక్కడ చెప్పాను నేను సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ 3 మిక్స్ చేసి ఇలా పెట్టుకున్నాను. దాన్ని కూడా ఈ జ్యూస్ మీద వేసుకుంటున్నాను. అంతే, ఇలా ఇవన్నీ వేసుకొని దీన్ని తాగేయడమే. జ్యూస్ అయితే తాగేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఉప్పిట్ చేస్తున్నాను. నాకెందుకో వెజిటేబుల్స్ అంతా వేసిన ఉప్పిట్ తినాలని ఆశగా ఉంది. అందుకే చేసుకుంటున్నాను. నార్మల్గా ఆఫీస్ ఉన్నప్పుడైతే ఇంతంతా చేసుకునే ఓపిక కానీ టైం కానీ ఉండదు. అప్పుడు ఇన్స్టాంట్గా ఏ ఉంటాయో అవి హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసి వెళ్ళిపోతా అంటాను. ఇంకా ఈరోజు ఆఫీస్ లేదు కాబట్టి మనకి ఏమి ఇష్టం వస్తుందో అది హ్యాపీగా చేసుకొని తినచ్చును. ఈరోజైతే ఉప్పిట్ తినాలని ఉంది కాబట్టి ఉప్పిట్ చేసుకుంటున్నాను. మీరే చూస్తున్నారు కదా, మార్నింగ్ 5:30కి లేచాను. 5:30 నుంచి 6:15, 6:20 వరకు నాకు బరీ ఇంట్లో క్లీనింగు, ఫేస్ వాష్, హాట్ వాటరు, డ్రై ఫ్రూట్స్ ఇదే సరిపోయాడు. ఇంకా 6:15, 6:20కి ఇల్లు వదిలినా కూడా వర్కౌట్ చేసుకొని వచ్చేప్పటికి 7:45, 8 అలా అవుతుంది. ఈరోజు వర్కౌట్ లేదు కాబట్టి సరిపోయా. ఇఫ్ ఇన్ కేస్ ఉన్నా 8కి వచ్చేదాన్ని. 8కి వచ్చినా కూడా ఇంకా ఫ్రూట్ జ్యూసో, క్యారెట్ జ్యూసో ఏదో చేసుకొని తాగి కొంచెం రెస్ట్ తీసుకునేప్పటికీ 8:15 అవుతుంది. అప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసుకునేప్పటికీ 8:45. ఇంకా 8:45లో ఆఫీస్కి రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 9:15, 9:30 అయినే అవుతుంది. ఇంకా బాక్స్కి వేసుకొని నేను రెడీ అయ్యేప్పటికే ఇంకా హెడ్ బాత్, పూజా పునస్కారాలు అయితే ఇంకా చెప్పేకట్లేదు, ఇంకా లేట్ అయిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఆఫీస్లో బ్యాచిలర్వే కదా, ఒక్కదానివే ఉంటా కదా, ఏం పని ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు కదా, తినేసి రావచ్చు కదా, బాక్స్ ఎందుకు ఎత్తుకొస్తావు, ఎందుకు లేట్గా వస్తావు అని ఇన్ని క్వశ్చన్లు అడుగుతారు. సో వాళ్ళందరికీ అర్థం కావాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఇంతేనండి నా మార్నింగ్ రొటీన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.